పాటలు చూసావా? సాంగ్స్ ఏ సాంగ్ బాగుంది? హిందీ సాంగ్ బాగుందా? డాన్స్ చేస్తావా? నేను డాన్స్ పెట్టే ఏవా? నువ్వు ఎవరు ఫ్యాను? ఎన్నిసార్లు చూసావు చెప్పు. రాత్రి ఇప్పుడు ఆయన వల్ల ప్రతి పిల్లడు అనే వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. ఒక రేంజ్కి వెళ్తారు ఆయన అయితే. ఇన్నాళ్ళు టెండూల్కర్, ధోని మనం చూసి వీళ్ళ మోటివేషన్ అనుకున్నాం, కానీ ఇప్పుడు రామ్ చరణ్ మోటివేషన్. ఐపీఎల్ షార్ట్స్ చూసుంటారు కదా, దానికి ఇప్పుడు పెద్దలో ఆయన కొట్టే షార్ట్స్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చూసాను, కానీ ఇలా అన్ని రౌండ్ బ్యాట్స్మెన్ చూసింది ఐపీఎల్కి వెళ్తే బాగుంటుంది. హీజ్ క్రికెటర్, బిఫోర్ ఫిలిమ్స్ రాకముందు ఆయన క్రికెటర్ కదా, మొత్తం ఆయన చూపించాడు అంతా. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ చూసే పర్సెప్షన్ ఉండాలి. ఇది ఒక కంప్లీట్ స్టోరీ, పార్ట్ 2 ఏమి ఉండదు. కంప్లీట్గా చేయాలి, ఒక స్టోరీని కంప్లీట్గా చూపించాలి. స్పోర్ట్స్ అంటే ఎమోషన్ ఉండాలి కదా, ఎమోషన్ వర్కౌట్ అయిందా? ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయింది. లాస్ట్ 1 hour మొత్తం మనం పెద్దకి చాలా కనెక్ట్ అయిపోతాం, పెద్ద హృదయానికి చాలా దగ్గరగా వెళ్తాం. పెద్ద ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, డ్యాన్స్ చేపిస్తాడు, పెద్ద మనం బాగా సపోర్ట్ చేస్తాడు. చూపించాలనుకున్న పాయింట్ చాలా బాగా చూపించాడు. ఒక పర్ఫెక్ట్ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉండాలో పర్పస్ చాలా నీట్గా ప్లాన్ చేసి ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో చాలా నీట్గా ప్లే ఆఫ్ చేశాడు మిర్చి. బాగుందని మళ్ళీ వచ్చి 20 షో బుక్ చేసుకుని అసలు ఈ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ పోయి ఒక మాటలో చెప్పాలంటే అసలు బుచ్చిబాబు గారు అసలు ఈ సినిమా చాలా బాగా తీశారు. బుచ్చిబాబు గారు సినిమా నిజంగా చాలా బాగా తీశారు భయ్య. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే కానీ అండ్ డిఓపి రత్నవేలు గారు చాలా బాగా తీశారు. ఈవెన్ మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు బొమ్మని ఇరానీ గారు, జాన్వీ కపూర్, జగపత్ బాబు గారు, శివరాజ్ కుమార్ గారు అందరూ చాలా బాగా చేశారు. అండ్ మనకి డ్యాన్స్లో ఫైట్లు కూడా అదిరిపోయినాయి. రామ్ చరణ్ అన్న అయితే ప్రాణం పెట్టేశాడు సినిమాలో. అసలు చాలా బాగుంది మూవీ మాత్రం. అలాగే నేను సినిమాలో కూడా చేయడం జరిగింది. సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టు సీ మై సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. దివ్యాందు గారి క్యారెక్టర్ ఎలా ఉంది? దివ్యాందు గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మధ్యలో కాస్త ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ కొంటే అదిరిపోయింది అసలు. మిర్జాపూర్ లెవెల్లో మిర్జాపూర్ హీరోలా తను ఇక్కడ ఆ రేంజ్లో చూపించారు అతన్ని. అంటే చెప్పాలంటే ఈయనకి డబ్బింగ్ తెలుగులో ఎవరైతే చెప్పారో మిర్జాపూర్లో వాళ్ళే చెప్పారు. అండ్ ఇంపాక్ట్ ఫస్ట్ హాఫ్ ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఎస్పెషల్లీ క్రికెట్ ప్లే అంటారు కదా, చాలా బాగుంది. నాకు అయితే వైభవ్ సూర్యవంశీ స్టోరీ చేసి అనిపించింది. ప్రతిలో ఫస్ట్ హాఫ్ అంతా పొగరుతనం చాలా బాగా చేశాడు. ఐ థింక్ నేషనల్ అవార్డు కంపల్సరీ వస్తుంది రామ్ చరణ్ గారికి. సెకండ్ హాఫ్ సాక్రిఫైస్ అనేది చాలా బాగా చేశారు. సో ఓవరాల్ మనకి చాలా బాగుంది. ఎవరికి ఇంపాక్ట్ ఉంది ఈ సినిమాలో? ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంది? హీరో తర్వాత ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంది? హీరో తర్వాత జగపతి బాబు క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అతను ఒక 30 ఏళ్ళు చాలా క్యారెక్టర్ బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. మూవీకి ఎన్ని పాయింట్స్ ఇస్తారు? 5కి 4.5. ఓకే. చాలా బాగుంది. ఈవెన్ పర్టికులర్ బాడీ చేసని చెప్పారు, అది కరెక్ట్. చాలా మజిల్స్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇట్ వాస్ సో గుడ్. అండ్ చాలా రియలిస్టిక్గా తీశాను ప్రతిదీ. అంటే లైక్ ఫైట్స్ అవి పెట్టేసి కాకుండా చాలా రియలిస్టిక్గా చాలా థింగ్ అండ్ చాలా ఇన్స్పైర్. మూవీ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు. మూవీ అయితే రావాలి. సో ప్రతి స్పోర్ట్స్ పర్సన్ అయితే చూడాల్సింది. సినిమా పెద్దగా ఏం బాగాలేదన్న. అంటే స్టోరీ మెయిన్ సారాంశం బాగుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అది. కొన్ని సీన్స్ అవుట్ రైట్ వల్గర్గా ఉన్నాయి. ఉమెన్ లేడీ జాన్వీ కపూర్ సీన్స్ అవుట్ రైట్ వల్గర్గా ఉన్నాయి. ఆ సినిమా దాంట్లో మీకు ఓన్లీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంటే పెద్దగా ఏం లేదు. అవుట్ రైట్ వల్గర్గా ఉండే సీన్స్ కొన్ని రైటింగ్ చాలా వీక్ ఉంది. సాంగ్స్ ఎందుకు వస్తున్నాయి అంతా హబజార్డ్గా ఉంది సినిమా మొత్తం. కొంచెం రామ్ చరణ్ ఎఫర్ట్ తప్పితే మిగతా డైరెక్టర్ ఏం ఎఫర్ట్ పెట్టలేదు. కొంచెం అది కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది సినిమా. కానీ ఫ్యామిలీతో అయితే చూడడానికి సరిగ్గా లేదు. చిన్న డైరెక్టర్ తప్పు చేశాడారా? లేదు, కానీ ఇది మంచి ట్రైయే, కానీ స్టోరీలో పాయింట్ మంచిదే, కానీ బట్ ఎగ్జిక్యూషన్ లేదు. జాన్వీ కపూర్ గురించి ఆ సినిమా వల్గర్గా తీయడం ఎందులో నాకు అర్థం కాలేదు. బట్ అదొకటే చాలా డ్రాబ్యాక్. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ లేదంటున్నారు, నిజమేనా? చాలా క్యారెక్టర్లకి ఇస్తుంది అసలు. దివ్యాంగ్ కూడా పెద్ద క్యారెక్టరే కాదు, జస్ట్ సినిమాలో ఎమోషన్ అనేది కీ రోల్ కదా, అది క్యారీ అయిందండి. ఎమోషన్ అంటే ఒకసారి అయింది, కానీ బట్ మిగతా ఒక ముక్కలో చెప్పండి తీరున్నాను. యావరేజ్ అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాలా? ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాలి. ఉండి వస్తే మీరు యావరేజ్ చెప్పండి. 600 వర్తబుల్ అనుకో. ప్రైస్
తర్వాత 200 డేస్ పక్కా. సూపర్, ఓకే, చాలా బాగా యాక్టింగ్ చేశారు. 3 గంటలు కూర్చోబెట్టాడు బాబు. ఎలా తీసాడు, హ్యాండిల్ చేశాడు? మాట్లాడతారా? మాట్లాడు, చిన్న మాట్లాడు, ఏం కాదు. సూపర్ హిట్ బ్రో. అసలు మామూలు లేదు, అయితే చాలా బాగుంటుంది. విషయం చెప్పాలంటే పెద్ద గురించి అయితే ట్రైన్ ఎక్కారు కదా రామ్ చరణ్, ఆ కాలు ఆరే ఓన్గా తీసుకున్నాడు. ఆ తర్వాత మేమైతే ఆ సీన్ మనం చూడలేదు, నాకు భయం వేసింది కూడా. నేనైతే ఆ మూవీ చూడడమే నాకు క్లైమాక్స్ అయితే చాలా బాగలేదు, కానీ అంటే సాంగ్ ఉంటుంది కదా, అదే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆ సీన్ అయిపోయిన తర్వాత మన సీన్స్ ఉంది కదా, ఇక్కడికి పెద్ద మూవీ పెద్ద అదిరిపోద్ది అనుకున్నాము, బాగా అదిరిపోయినట్లు అనిపించింది. కానీ ఇంకొంచెం ఏదో కొంచెం కొద్ది లేదు అనిపించింది. రామ్ చరణ్ నటన కానీ చాలా కష్టపడ్డాడు. హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ ఉంది, ఎక్సలెంట్గా చేశాడు. దాంతోపాటు సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోరు, రెహమాన్ గారి మ్యూజిక్, రామ్ చరణ్ నటన ఉన్నాయి. కానీ ఏదో కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. ఐపీఎల్ తర్వాత యూత్ అంతా కూడా దీని మీద బాగా ఫోకస్ చేసుకొని వచ్చాము, ఒక ఫెస్టివల్ లాగా. ఓకే, ఓవరాల్గా అయితే ఓకే, ఇంకా కొంచెం ఉంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే.